డార్లింగ్ మూవీ రివ్యూ. దానికన్నా ముందు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలి. ఇప్పుడు నుంచి ఒక డెసిషన్ తీసుకోనండి, చాలా సీరియస్ డెసిషన్ ఇది. ప్లీజ్ అందరు కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు నుంచి రివ్యూలన్నీ ఆపేసి పాన్ ఇండియా రివ్యూ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పాన్ ఇండియా అంటే ఎవరు ట్రోల్ చేయకూడదు కదా, అందుకే. అదే కాకుండా అయినా నా మీద ఎంతమంది రోస్ట్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? రోస్ట్ అసలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటో తెలుసా మీకు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంది? నాకు నచ్చిందే ఉండాలి, నీకు నచ్చింది ఉండొద్దు, అదిదా. అయినా ఇదంతా కాదు, మళ్ళీ చెప్తున్నా, నా మీద ఎవరన్నా రోస్ట్ వీడియోలు చేశారు అనుకోండి, డైరెక్ట్ ట్రంప్ మాకు ఫోన్ చేస్తా, హలో మామ నా మీద ట్రోల్ చేస్తుర్రు, యాక్షన్ తీసుకోవాలి నువ్వు. చూడండి ఇప్పుడు ఏమవుతుంది. And now, Donald, let's get our first roaster up here to knock you down like the homeless shelter you had destroyed on the way here. నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే నచ్చిన కూడా వచ్చి తిట్టాలండి అబ్బా, దట్ ఈస్ యువర్ రైట్. తిట్టాలి, తిట్టండి, అదంతే. ఇప్పుడు మొదలు పెడదాం. ఇంకా రివ్యూ ఆఫ్ డార్లింగ్ మూవీ. రివ్యూ కన్నా మీకు మంచి ఎగ్జాంపుల్తో చెప్తా, కష్టపడి రాసా, సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు మీరు $15 విత్ ట్యాక్సెస్ తోటి ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. ఇండియాలో అంటే ఒక 400-500 పెట్టి పోయిరు, బిర్యానీ వచ్చింది, తింటున్నారు. ఓ ముద్ద తిన్నారు, ఇట్స్ ఓకే, కొడుతుంది సీనా అనిపిస్తుంది. లేదు ఇంత పైసలు పెట్టినాం, మనం ఇట్లా చూడాలి, తినాలి అని చెప్పి తింటున్నాం. తింటుంటే కొంతసేపటికి అర్థమైంది, ఇది నిన్న మొన్నటి బిర్యానీ కాదు, ఒక 10 ఏళ్ల పాత బిర్యానీ అని. లేదు, అప్పటికి నాది చిట్టిగుండె కొంచెం ఆశ ఎక్కువ. లాస్ట్లో ఏమైనా లెగ్ పీస్ వస్తుంది, జీడిపప్పు వస్తుంది అని అదొక ఇది ఉంటుంది కదా. కానీ లాస్ట్ తిన్నా తెలిసింది ఏంటంటే అది మామూలు బిర్యానీ కాదు, కళ్యాణి బిర్యానీ. అది దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది సినిమా ఎలా ఉందిరా అని. ఏం చెప్తామండి, ఇప్పుడు ఇట్స్ వెరీ బ్యాడ్, సింప్లీ పుట్ ఇట్స్ వెరీ బ్యాడ్. సినిమాలో ఏదన్నా కొంచెం బాగుందిరా అంటే మ్యూజిక్ అండి. మ్యూజిక్ సర్ప్రైజింగ్లీ నేను చెప్తున్నా అంటే ఆలోచించండి, కొన్ని చోట్లే కాదు, సాంగ్స్ కూడా పర్లేదు, యాక్సెప్టబుల్, మరి అబ్బా అన్నట్టు కాకుండా బాగుంది. సరే, బెస్ట్ పార్ట్ మ్యూజిక్ అన్నావు, మరి వర్స్ట్ పార్ట్ ఏంట్రా అంటే సింప్లీ పుట్ లైటింగ్ అండి. నేనే లైటింగ్ అంటున్నానంటే ఆలోచించండి. మేమే బేసిక్గా నాకు టెర్మినాలజీ తెలియదు అంటుంటా కదా. లైటింగ్ వాజ్ సో బ్యాడ్ ఇన్ ద సెన్స్ దాట్, ఇప్పుడు మీరు చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి పోతే ఎల్లో లైట్ మొక్క మీద కొడతా ఉంటారు, చిరాకు దొబ్బుద్ది, ఇట్లా వేడి లైట్, ఇట్లా ఎల్లో షేడ్. సినిమా అంతా ఆ పెళ్లి కెమెరా పెట్టి తీసినట్టు అనిపించింది నాకైతే. ఈడ చూసిన ఎల్లో లైట్ అట్ ద సేమ్ టైం, ఇది నాకు తెలుసు ఇది కావాలని ఎఫెక్ట్ కోసం ఎవరో పెట్టారు. ఇప్పుడు ఫోటోలు దిగేటప్పుడు కూడా మనకు క్లారిటీ ఉంటుందండి, లైట్ ముందు ఉంటుంది. నా ముందు లైట్ ఉంది, నా వెనకాల లైట్ ఉంది అనుకోండి, మీకు కళ్ళు బయర్లు కమ్ముతాయి. సన్ వెనక పెట్టుకొని ఎవడు ఫోటోలు దిగాడు, సన్ ఎదురుగుండా పెట్టుకొని సన్సెట్ టైంలో, అలాంటి టైంలో తీసుకుంటారు, ఏదో ఉంటుంది కదా సమ్ గోల్డెన్ అవర్స్ అది ఇది. ఇప్పుడు ఈ సినిమాలో ఎట్ ఎవ్రీ పాయింట్ అండి, ఇది తలకాయ అయితే ఈ పక్కన లైట్ ఉంటుంది, చాలా బ్రైట్ లైట్ ఉంటుంది, చిరాకు దొబ్బుద్ది. సినిమా మొత్తం అలానే ఉంటుంది, చాలా చోట్ల లైట్ కనపడతా ఉంటుంది. అండ్ ఫేస్ మీద షాడోస్, హార్ష్ లైటింగ్, చూడడానికి మనకు కొంచెం ప్లీజింగ్ ఉండాలి. జిగేల్ ఉందనుకోండి చాలాసేపు చిరాకు దొబ్బుద్ది. ఈ సినిమాలో నాకైతే చాలా అనిపించింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బ్యాడ్ థింగ్స్ అబౌట్ దిస్ ఫిల్మ్ అని చెప్పాలి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏమ్రా లాజిక్లు అంటూ ఇప్పుడు లైట్లు అంటున్నావు నువ్వు ఉంటే, ఇంకా చూసినప్పుడు ఒకటి అనిపించింది చెప్పాలనిపిస్తుంది, అది అంతే. అది ల్యాగ్, సినిమాలో ల్యాగ్ ఉంటుంది, మామూలుగా ఉండదు, లడ్డు ల్యాగ్స్ ఉంటుంది. అది పక్కన పెడితే అమర్ అక్బర్, ఇప్పుడు బేసిక్గా ఈ సినిమా అపరిచితుడు అండి, అపరిచితుడు నుంచి నడుస్తూనే ఉంది, మల్టిపుల్ స్ప్లిట్ అని. ఇప్పుడు అది పక్కన పెడితే అది అవుదామని ట్రై చేస్తూ అమర్ అక్బర్ ఆంథనీ ఎట్లయింది, అమర్ అక్బర్ ఆంథనీకి మమ్మీ డాడీ తాత, ఇది సినిమా అట్లుంటుంది. అసలు మామూలుగా ఈ సినిమాలు ఎలా చూపిస్తారంటే ట్రామా ఉంటుంది, ట్రామా వల్ల ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనేది అది ఎస్టాబ్లిష్గా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంట్రా అంటే అది అసలు జరగలేదంటారు ఓ టైంలో. పిచ్చండి ఇది. ఇట్స్ లైక్ పర్సీవ్డ్ ట్రామా అంట, లేదా ట్రామాని ఇమాజిన్ చేసుకొని ట్రామా క్రియేట్ చేసుకొని ఏదేదో చెప్తారండి. మీకు అది చెప్తే స్పాయిలర్ అని చెప్పట్లేదు, కానీ మీకు కాంటెక్స్ట్ చెప్తా, సినిమా చూసిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తా. ఒక బస్సులో ఎవరో టీస్ చేశారు అని చెప్పి ఇదంతా ట్రామా అంటారు. ఓకే, ఇది చాలాసార్లు చూసాము, చాలా సినిమాలు ఎస్టాబ్లిష్ చేశారు, ఓకే కరెక్టే అనుకుందాం ట్రామా. కట్ చేస్తే అసలు ఆ లొకేషన్లో ఆ హీరోయిన్ లేదు. మీకు తెలుస్తుంది, నేను చెప్పలేను కొన్ని విషయాలు, కానీ ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో ఉంటుంది, తర్వాత చెప్తారు అసలు తను ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అని. హౌ బిల్లా హౌ చెప్పండి. ఇప్పుడు అలాంటి అమ్మాయి ట్రామా ఎక్కడి నుంచి అయింది? ట్రామాకి రీజన్ అది కాదు, ట్రామాకి రీజన్ వేరే అని మళ్ళీ మార్చేస్తారు. సినిమాలో కోర్ ఎమోషనే ఇది. ఇప్పుడు అపరిచితుడు సినిమాలో వాళ్ళ చెల్లి చనిపోలేదు, షాక్ కొట్టి చనిపోలేదు, లేదా వీడికి ఇదంతా అయింది, ఇదంతా కాదు, అంత ఫేక్.
ఆ చెల్లి బతికే ఉంది, ఇట్స్ సర్ప్రైజ్ అని అనుకోండి, చిరాకు దొబ్బుద్ది, ఆ పాయింటే పోద్ది. ఇప్పుడు భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ బతికే ఉన్నాడు, ఇప్పుడు ఇద్దరు కలిసి చంపుతున్నారంటే మీకు ఎలా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నారా, పిచ్చి లేచిందా అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది ఈ సినిమాలో కూడా. నాకు క్లైమాక్స్లో అదేంటంటే అలీ అబ్బాస్ మస్తాన్ అనుకుంటా, అల్లేనా రేస్ మాదిరి ట్విస్ట్ చేద్దాం అనుకున్నారు, అది వర్స్ట్. నెక్స్ట్ పాయింట్ చాలా ముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఒకటి సీరియస్గా తీసుకోవాలంటే కొంచెం స్టార్టింగ్లో కామెడీ చేసి, ఇప్పుడు బట్టతల కానీ నత్తి కానీ ఏదైనా తీసుకోండి అబ్బా, ఫస్ట్లో కొంచెం కామెడీ చేసి ఒక్కసారి టోన్ సెట్ అయ్యాక ఆ సెకండ్ హాఫ్ లేకపోతే లాస్ట్ పార్ట్ ఆఫ్ థర్డ్ యాక్ట్ ఏదో అంటారు కదా, అలా అక్కడికి వచ్చేసరికి ఎమోషన్తో పట్టుకెళ్ళండి, లేదా ఫన్ మూవీ ఫన్నుతో పట్టుకెళ్ళండి. మీరు ఫన్ను ఇది సీరియస్, దాని మీదే ఫన్ను దాన్నే సీరియస్ అంటే మనకి ఎమోషన్ ఎక్కడ కనెక్ట్ అవుద్ది? ఎగ్జాంపుల్ చెప్తా, మహారాజా సినిమా మళ్ళీ రెండోసారి చూసా, అంత నచ్చింది నాకు సినిమా. రెండోసారి చూసినప్పుడు కూడా ఫస్ట్ హాఫ్లో కామెడీ బిట్స్ బాగా పండుతాయండి. మీకు సెకండ్ హాఫ్లో సిచ్యువేషన్ మొదలయ్యాక కానీ ఫస్ట్ హాఫ్ నవ్వుకున్నామా అనుకుంటారు, కానీ సెకండ్ హాఫ్లో ఒక్కసారి పిక్ అయ్యాక ఆ ఎమోషన్ టచ్ అయ్యాక కామెడీ కాదు కదా అసలు మీకు అర్థం అవుద్ది, అదొక ఎమోషన్లో వెళ్ళిపోద్ది. అలా ఉండాలి. ఇక్కడ క్లైమాక్స్ వరకు కూడా ఎక్కిరిస్తారు, నవ్విస్తారు, నవ్వించడానికి ట్రై చేస్తారు, అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు నేను ఫీల్ అవ్వాలి, దట్స్ ఎ సాడ్ థింగ్, తనకి డిసార్డర్ ఉంది, ఇద్దరి మధ్యలో ఏదో అవుతుంది, నేను ఫీల్ కావాలి, మళ్ళీ కామెడీ చేస్తారు. సో నాకు అట్లీస్ట్ ఆ కనెక్ట్ మిస్ అవుతుంది. ఒక పాయింట్ తర్వాత ఒక ఎమోషన్ తెలిపోతే బెటర్ నా ఫీలింగ్. నెక్స్ట్ నభా గారు యాక్టింగ్ అండి, ఐల్ బి వెరీ బ్లంట్ అబౌట్ ఇట్. ఫేస్కి ఏమైనా సర్జరీలు చేసుకుంటే కొంచెం ఎక్స్ప్రెషన్స్ పలకో, అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా అందరికి ఒకటే వర్తిస్తాయి. ఫిల్లర్లు అది ఇది పెట్టుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం, అది ఐ హ్యావ్ నో రైట్ టు కామెంట్ ఆన్ దాట్. నాకేమనిపిస్తుంది అంటే అలాంటి పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఈ ముడతలు ఏం రావు. సో నవ్వినా ఏడ్చినా ఈ పెదాలు అటు ఇటు వెళ్తాయి, ఆ పెదాల్లో కూడా ఫిల్లర్స్ పెడతారు. సో నాకెందుకు అక్కడ ఎమోషన్ పండదనిపిస్తుంది, దట్స్ జస్ట్ మై ఫీలింగ్. సో చెప్తున్నా, ఇంకా అందరికి అనిపించేది నేను బయటికి చెప్తాను. నభా నతేష్ గారిది అయితే అసలు యాక్టింగ్ అస్సలు ఎక్కలేదు, నాకు స్కోప్ చాలా ఇచ్చారు. ఎట్ ద సేమ్ టైం అక్కడ స్క్రిప్ట్లో కూడా మెటీరియల్ లేదు, సో దాన్ని కూడా అనాలి. అది పక్కన పెడితే ఈ సినిమాలో ఇష్యూస్ కానీ సినిమాలో ప్రాబ్లమ్స్ కానీ అలా చిటికేసినట్టు సాల్వ్ అయిపోతాయండి. ఇంకా ఆ మాత్రం దానికి ఇంకెందుకురా అన్నట్టు ఉంటుంది. మీకు సెకండ్ హాఫ్లో మొదలైద్ది. థింగ్ ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు, స్ప్లిట్లో ఒక స్ప్లిట్ కాదు 5-6 స్ప్లిట్లు ఉన్నాయంటారు. ఇప్పుడు చంద్రముఖి మాదిరి ఒక్కొక్కరిని సాల్వ్ చేయాలంటారు. చంద్రముఖిలో అన్న ఏదో అలా ఏదో కష్టపడి ఏదో చేస్తారు, ఇక్కడ ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క చంద్రముఖి అటాచ్ ఇంకా. సో ఇట్ విల్ బికమ్ వెరీ ట్రివియల్, ఇంకా ఇంత ఈజీగా సాల్వ్ అయిపోతే మరి అంత పెద్ద ప్రాబ్లం అని ఎందుకన్నారు మరి ఇన్ ద ఫస్ట్ ప్లేస్? సో ఇది మన రివ్యూ ఆఫ్ డార్లింగ్ ద మూవీ. ఏమంటామండి, మనకు అలవాటే కదా, ఒక మంచి సినిమా చూసాక 10 పడతా ఉంటాయి, మళ్ళీ ఒకటి వస్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోయినా వచ్చి తిట్టండి, ఏమైనా చేసుకోండి, దట్స్ యువర్ రైట్. నోబడీ కెన్ డూ ఎనీథింగ్, అంతే. చూసిన బాల్ పిచ్ మీటింగ్స్ కాదు మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.